డ్రామాగా తేల్చేశారు పోలీసులు. పాడేరులో పాస్టర్ అభినయ్పై దాడి జరిగింది. అయితే కారుపై రాళ్లతో దాడి చేశారని వీడియోలు, ఆ చిత్రీకరణకు సంబంధించి ఫుటేజ్లో చూడొచ్చు. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. 5గురు కలిసి ఆడిన డ్రామాగా తేల్చేశారు పోలీసులు. ఎక్కడ దాడి చేయాలి, ఎలా దాడి చేయాలని ఆడియో మెసేజ్లు, వాట్సాప్ చాట్స్ బయటపడ్డాయి. నిందితుల్లో ఒకరి భార్య సోషల్ మీడియా ఆధారంగా పోలీసులకు ఈ స్కెచ్ డీటెయిల్స్ పూర్తిగా లభించాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా పాస్టర్ అభినయ్ ప్లాన్ చేశాడనేది బయటపడిన అంశం. ఒకసారి మీరు చూడొచ్చు, దాడి జరిగిందంటూ కూడా మాట్లాడుకున్న క్రమం. ఏపీలో పాస్టర్ అభినయ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. దాడిని డ్రామాగా తేల్చేశారు పోలీసులు. పాడేరులో పాస్టర్ అభినయ్పై దాడి జరిగింది. కారుపై రాళ్లతో దాడి చేశారనే వీడియోలో చిత్రీకరణ జరిగింది. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో అసలు నిజాలు బయటపడ్డాయి. 5గురు కలిసి ఆడిన నాటకంగా తేల్చేశారు పోలీసులు. ఎక్కడ దాడి చేయాలి, ఎలా దాడి చేయాలని ఆడియో మెసేజ్లు, వాట్సాప్ చాట్స్ బయటపడ్డాయి. ఒక్కసారి ఆ ఆడియో మెసేజెస్ అండ్ వాట్సాప్ చాట్స్ చూద్దాం. ఉండిగడ్డ దాటిన తర్వాత ఇంకొంచెం ముందుకొస్తే క్రేన్తో కొండను దోవిన మట్టి కనపడిద్ది. ఆ మట్టి కాడి నుంచి ఇంకొంచెం ముందుకొస్తే లెఫ్ట్ సైడు మట్టి రోడ్డు కనపడిద్ది లోపలికి. ఆ మట్టి రోడ్డు లోపలికి వెళ్ళండి. ఈ లోపల మేము వస్తాం. కారు దూరం ఆగిద్ది. తర్వాత ఇంకా నేను వచ్చి మీకు ఒక 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తా. ఇంక ఎట్ట చేయాలా ఏందనేది చూద్దాం. బీరు బాటిల్ ఏమైనా ఉంటే ఒక 2-3 ఎతకండి, ఎందుకంటే పొడవాలి కదా. వాసు, మెసేజ్లు చూస్తున్నావా లేదా? నాకు అర్థం కావట్లా. చూసి మరి రిప్లై ఇవ్వు. వాన పడుతుంది. వాన పడితే మనకు ప్లస్, అంటే బైకులోళ్ళు, నడిచేవాళ్ళు ఎవరు రారు కాబట్టి కంటెంట్ చేసుకొని మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఉండిగడ్డ దాటిన తర్వాత ఇంకొంచెం ముందుకొస్తే క్రేన్తో కొండను దోవిన మట్టి కనపడిద్ది. ఆ మట్టి కాడి నుంచి ఇంకొంచెం ముందుకొస్తే లెఫ్ట్ సైడు మట్టి రోడ్డు కనపడిద్ది లోపలికి. ఆ మట్టి రోడ్డు లోపలికి వెళ్ళండి. ఈ లోపల మేము వస్తాం. కారు దూరం ఆగిద్ది. తర్వాత ఇంకా నేను వచ్చి మీకు ఒక 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తా. ఇంక ఎట్ట చేయాలా ఏందనేది చూద్దాం. బీరు బాటిల్ ఏమైనా ఉంటే ఒక 2-3 ఎతకండి, ఎందుకంటే పొడవాలి కదా. వాసు, మెసేజ్లు చూస్తున్నావా లేదా? నాకు అర్థం కావట్లా. చూసి మరి రిప్లై ఇవ్వు. వాన పడుతుంది. వాన పడితే మనకు ప్లస్, అంటే బైకులోళ్ళు, నడిచేవాళ్ళు ఎవరు రారు కాబట్టి కంటెంట్ చేసుకొని మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. రైట్. ఆ ఆడియో సంభాషణ ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది. మీరు చూడొచ్చు. ఒకసారి ఆ చేతి మీద, ఇఫ్ పాసిబుల్ ఒకసారి ఆ భక్తి తీసే ప్రయత్నం చేద్దాం, సో దట్ మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఎస్, ఒకసారి మీరు చూడొచ్చు, చేతి మీద కట్టు కనిపిస్తూ ఉంది కదా. అండ్ ఇంకొక ఫుటేజ్ చూడండి. అదిగో అక్కడ లేదు. ఏమైంది? అక్కడ కట్టు ఉంది, ఇక్కడ లేదు. అండ్ అంతేకాదు, ఆడియో కాన్వర్సేషన్ చూసారు కదా కరెక్ట్గా ఎక్కడ అని చెప్పి. ఒకసారి నేరుగా అభినయ్కే కాల్ చేద్దాం. లెట్ మీ డైల్ డైరెక్ట్ టు హిమ్. ఒకసారి తనకి నేను డైరెక్ట్గా కాల్ చేసే ప్రయత్నం చేస్తాను. అభినయ్, మీరు కనుక ఈ లైవ్ చూస్తూ ఉంటే కాల్ లిఫ్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, అభినయ్కి మరి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. బట్ బిఫోర్ దట్ ఒకసారి ఇదే అంశానికి సంబంధించి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మరిన్ని డీటెయిల్స్ అందించే ప్రయత్నం చేస్తారు. ఒకసారి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తా. కృష్ణమోహన్, అసలు ఈ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఎక్కడ బయటపడింది? ఎవరో ఒక ఫ్రెండ్కి సంబంధించి వాళ్ళ అంటే ఆయన భార్య డీటెయిల్స్కి సంబంధించి తీసుకున్న తర్వాత అప్పుడు బయటపడింది అనేది. ఇన్వెస్టిగేషన్ అంతవరకు ఎలా వెళ్ళింది? ఎక్కడికి పోలీసులకు అనుమానం వచ్చింది ఇది? డెఫినెట్గా పాడేరుకు సంబంధించిన పాస్టర్ అభినయ్కి సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉంది, ఈ వ్యవహారంలో నిన్నటి నుంచి కూడా కొన్ని డౌట్స్ వస్తూనే ఉన్నాయి. ఆ జరిగిన సీన్ క్రియేషన్ కావచ్చు, లేకపోతే ఒక వీడియో రికార్డింగ్ చేయడం కావచ్చు, వీటన్నిటికీ సంబంధించిన వ్యవహారంలో మొదటి నుంచి కూడా కొంత అనుమానాలు వ్యక్తమవుతూనే వచ్చాయి. మనం నిన్న రాత్రి కడపలో మన రిపోర్టర్ కిషోర్ ఆల్రెడీ అతని భార్యతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇతను ఇటువంటి పనులే చేస్తుంటాడు అనేది నిన్న ముందుగానే ఆమె కొంత ఇండికేషన్ ఆర్టీవీతో పంచుకుంది.
పెళ్ళయింది. తను కూడా బ్యాంకులో ఎంప్లాయ్గా పనిచేస్తుంది, పాస్టర్ అభినయ్ భార్య. అయితే ఈ వ్యవహారం మీద మొదటి నుంచి కూడా అతను వింత ధోరణిలో ఉంటాడు, ఎవడి మాట వినడు, అతనికి నచ్చినట్టుగా ఈ వ్యవహారం అంతా కూడా నడుపుతాడు, తను ఎట్లా కావాలనుకుంటే అట్లా చేసుకుంటాడు అనేది తన మిస్సెస్ చెప్తున్న ఆర్టీవీతో మాట్లాడుకున్న పరిస్థితి. అయితే ఇంతలో ఈ వ్యవహారం ఎలా బయటపడింది? పాస్టర్ ఒక 5 మంది చేత 5 మంది ఒక బృందంగా ఏర్పడి దీనికి ఒక సీన్ క్రియేట్ చేశారు. దానికి ఒక డైరెక్షను, తర్వాత యాక్టర్స్ మొత్తం కూడా అభినయే క్రియేట్ చేశాడు ఈ వ్యవహారంలో మొత్తం మీద. ఇది వారం రోజులు ముందు క్రియేట్ చేసిన ఒక ప్లాన్ ఆఫ్ యాక్షను. దాంతోపాటే నిన్న ఈ సందర్భంలో అక్కడ ఉన్న గిరిజన అమాయకుల్ని కొంత ఇట్లా దాడి జరిగిందని నమ్మిస్తే అక్కడ ఈ పాస్టర్ చెప్పిన మాటలే వింటారు. అక్కడ మిగతా అంటే అక్కడ ఉన్న గిరిజనులు కావచ్చు, ఆ కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా తన్నే ఎక్కువగా నమ్ముతారు, తన్ని మాటే విశ్వసిస్తారు అనేది అతనికి ఉన్న దీని వెనకాల మాస్టర్ మైండ్. అది ఆ మాస్టర్ మైండ్లో భాగంగానే ఇంత పెద్ద సీను క్రియేట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఈ వ్యవహారంలో చాలా వరకు కూడా చాలా మంది వ్యవహారం మీద కొంత సీరియస్గా రియాక్ట్ అయిన పరిస్థితులు కూడా మనం చూసాం. అయితే ఈ వ్యవహారం మీద పాడేరు పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. అక్కడ ఎస్పీ చాలా క్లియర్గా ఉన్నారు, ఏంటి అసలు పాడేరులో ఇటువంటి సంఘటనలు జరగడం, అంతా దాడి చేసి వీటి మీద దాడి చేసే వ్యక్తులు ఎవరుంటారు, ఒకవేళ దాడి చేస్తుంటే చేతులకి గ్లౌజెస్ వేసుకోవడం, ముఖానికి అంతా గుడ్డ కట్టుకోవడం, అంతా ఒక సీన్ లాగా క్రియేట్ చేసింది. ఒక్కొక్కరు వచ్చి అయ్యా నేను ఎవరు కొట్టారయ్యా, ఎందుకు కాపాడుతున్నారయ్యా అని చెప్పి ఒకటి నటించడం, అంతా కూడా ఒక పార్ట్ ఆఫ్ డైరెక్షన్. ఇదంతా కూడా ఒక సినిమాలో ఏ విధంగా దీంట్లో ఎక్కడ బయటపడ్డారంటే ఈ 5 మంది ఎవరైతే ఉన్నారో ఈ 5 మందిలో ఒక నిందితుడికి ఈ ఆడియోస్ మొత్తం కూడా ఆ అబ్బాయి తన భార్యకి పంపించే ప్రయత్నం చేశాడు. అక్కడ ఇన్స్టాగ్రామ్లో ఈ జరిగిన వ్యవహారాలు, తర్వాత అక్కడ వచ్చి పబ్లిక్ పాపం ఇతన్ని కాపాడి తీసుకునే వ్యవహారం, అంటే ఆ అమాయకులు పాడేరులో ఉన్న అమాయకులు అసలు తెలియదు ఇది నిజం అనుకున్నారు. నిజం అనుకుని వాళ్ళు అప్పటికప్పుడు పరుగున వచ్చి వాళ్ళందరూ తీసుకుని అతన్ని రక్షించే ప్రయత్నం చేయడం. పాడేరు హాస్పిటల్లో ఒకసారి హాస్పిటల్కి చేరిన తర్వాత అక్కడి నుంచి చిత్తలకు తీసుకుని వచ్చారు. ఆ పరిస్థితుల్లో వైజాగ్ తీసుకుని వచ్చే నేపథ్యంలో అసలుకి అక్కడ కంప్లీట్గా బాడీకి జరిగిన సీన్లో, అంటే విజువల్స్లో ఉన్న వీడియోలో ఉన్న సీన్కి లేదు దెబ్బలు తగిలిన పరిస్థితి చూస్తే టోటల్ డిఫరెంట్గా ఉంది. కేవలం ఇక్కడ భుజానికి మాత్రమే ఒక చిన్న గీత ఉండడం, ఇవన్నీ కూడా పోలీసులకి కొన్ని అనుమానాలు వచ్చిన పరిస్థితి. ప్రభుత్వం కూడా వ్యవహారం మీద చాలా సీరియస్గా తీసుకుంది. నిన్న ఒకవేళ అప్పుడు ప్రవీణ్ విషయం ఒకటి ప్రభుత్వం దగ్గర జరిగింది. ప్రభుత్వం పదే చెప్పింది, వాడు తాగి అక్కడ కింద పడ్డాడు బాబు అని చెప్పి ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేసినా ఇక్కడున్న కొన్ని సంఘాలు, తర్వాత క్రైస్తవులు వాళ్ళందరూ కూడా దాని మీద కొంత సీరియస్గా రియాక్ట్ అయ్యారు. చివరికి ఆ వ్యవహారాన్ని పలాన్ దగ్గర దాగి కింద పడ్డాడు ప్రవీణ్ పగడాల అనే అంశం మీద. అసలు ప్రవీణ్ పగడాల చనిపోయిన రోజే ఇతను భరోసా పార్టీ పెట్టాడు సత్యన్న. ఆ రోజే ఈ భరోసా పార్టీ పెట్టడం, దానికి సంబంధించిన వ్యవహారంలోనే కొంత ఈ అంశాలన్నీ కూడా రావడం, ఇవన్నీ కూడా చూస్తున్న పరిస్థితి అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఇదే వ్యవహారం మీద వాళ్ళు ఎక్కడైతే ఆడియోస్ వీడియోస్ ఇవన్నీ కూడా మాట్లాడుకున్నారో, ఈ ఆడియోస్ ఇవన్నీ కూడా తీసుకునే ప్రయత్నం చేసిన తర్వాతనే ఈ వ్యవహారం మీద కొంత క్లారిటీ వచ్చింది. చాలా పకడ్బందీగా వ్యవహారంలో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరికీ కొంత సొమ్ముని ఇతన్ని కొంతమందికి దగ్గర అతను తన మనుషులుగా క్రియేట్ చేసుకున్నాడు. అక్కడ క్రియేట్